బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. రేపు ఒడిశా తీరంలో ఏర్పడి ఏపీ వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రపై అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఏపీలో వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ను అందించడానికి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ఏపీలో వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ కవిత. రానున్న 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీరానికి మధ్యగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అది క్రమంగా ఏపీ వైపుగా కదిలేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అయితే రానున్నటువంటి 2 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే గడిచిన 10 రోజులుగా ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడితే కనుక పూర్తిగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీరం వెంబడి గాలుల వేగం కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు, అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి కనుక మత్స్యకారులు ఎవరు కూడా 4 రోజుల పాటు వేటకు వెళ్లరాదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే మత్స్యకారులు గడిచిన 10 రోజులుగా హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వేటకు వెళ్లడం లేదు. మరో 4 రోజుల పాటు ఈ హెచ్చరికలు కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే ఒరిస్సా మీదుగా పయనించేటువంటి అల్పపీడనం ఏపీ వైపుగా రానున్నటువంటి నేపథ్యంలోనే మరో 4 రోజుల పాటు పూర్తిగా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు అల్పపీడనం ఏర్పడినందు కనుక దానికి పర్యవసానంగా భారీ వర్షాలు ఉండనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, అలాగే తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కవిత. ఓకే అనిల్, థ్యాంక్ యూ.